Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 27, verse ఈ 29. రోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 27వ అధ్యాయం 29వ వచనం నుండి తీసుకొనబడింది. Blessed be he that blesseth thee. నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక. Isaac's plan to pass on the family blessing onto his favorite son Esau is thwarted by the deception of Isaac's wife Rebekah and his other son Jacob. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుకి తన కుటుంబపరమైనటువంటి దీవెనలు అందించాలటువంటి ఆ ప్రణాళికలో తన భార్య అయినటువంటి రెబెకా మరొక కుమారుడైనటువంటి యాకోబు దానిని కాకుండా చేసినారు. Old and blind Isaac, ఈ వృద్ధుడును కళ్ళు కనబడకుండా ఉన్నటువంటి ఇస్సాకు he fails to recognize that the man claiming to be Esau, he thought that he is Esau. చూడండి, ఏశావు అని చెప్పుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని ఏశావుగా గుర్తుపట్టడం ఈయన గుర్తుపట్టలేకపోయినాడు. But actually Jacob in a clever disguise he came. ఎందుకంటే వాస్తవంగా ఈయన యాకోబు మారువేషంలో ఇస్సాకు దగ్గరకు వచ్చినాడు. Jacob's prayer of blessing for wealth and rule over his brothers, it remained valid though it is given under false pretense. చూడండి, ఈయన మారువేషంలో యాకోబు వచ్చి ఆ ఆస్తి అంతా కూడా అలాగే తన అన్నపైన అధికారం చేయాలనేటువంటిది ఏదైతే మారువేషంలో సాధించాడో అది చెల్లుబాటు అయిపోయింది. Esau will be left with a blessing that sounds like a curse. ఏశావుకి ఒక దీవెన ఉండింది, అది చూస్తే అది శాపం లాంటిది అది. And he planned to murder his brother. ఇక తన సహోదరుని తన తమ్ముడిని చంపాలని కుట్రపడుతున్నాడు. Jacob will be forced to run for his life. అక్కడ నుండి యాకోబు తన ప్రాణం దక్కించుకోవడానికి బలవంతంగా పారిపోవాల్సి వచ్చింది. In Genesis 27, the first 29 verses ఆదికాండం 27వ అధ్యాయంలోని మొదటి 29 వచనాల్లో describes how the Abrahamic family blessing came to the second born Jacob. అబ్రహాం యొక్క కుటుంబపరమైన ఆశీర్వాదాలని ఏ రీతిగా రెండో వాడుగా ఉన్నటువంటి యాకోబు మీదకి వచ్చినాయో ఉన్నాయి. Instead of his firstborn Esau. మరి జ్యేష్ఠుడైన ఏశావుకి వచ్చేదానికి బదులుగా Isaac intends to give the blessing to his favorite son Esau. ఇస్సాకు అయితే తనకి ప్రియమైన కుమారుడు ఏశావుకే ఈ దీవెనలు ఇవ్వాలని కోరినాడు. Rebekah commands Jacob to impersonate Esau to go in disguise. రిబ్కా అయితే మరి యాకోబుని నీవే ఏశావులాగా నటించి ఏశావు వేషం వేసుకొని బొమ్మని అతన్ని పంపించింది. In order to get the blessing for himself. మరి ఈ ఆశీర్వాదాలన్నీ తనే పొందాలని. Isaac almost catches on. Isaac recognized. ఇస్సాకు అయితే గుర్తుపట్టాడు. But is convinced by the smell of Esau on Jacob's borrowed clothes. కానీ ఇప్పుడు యాకోబు ఏవైతే వేరు మారు వేషం వస్త్రాలు ధరించాడో అవి ఏశావు యొక్క సువాసనలా ఉన్నాయి, అది మోసపోయాడు. And the hairy cloths. రోమములతో ఉన్నటువంటి వస్త్రము. So Esau like goat's skin on Jacob's hands. ఇక్కడ ఏశావు మరి మేక చర్మం లాగా అయిపోయింది. So on Jacob's hand యాకోబు it was like చేతులు, that. యాకోబు చేతుల మీద అది ఒక మేక చర్మం లాగా వేసుకున్నాడు. Through voice Isaac recognized. ఇప్పుడు స్వరాన్ని చూసినప్పుడు ఇస్సాకు గుర్తుపట్టాడు. But కానీ because of this appearance, మరి ఈ యొక్క మరి ఆయన వేసుకునే వస్త్రాలను బట్టి so he was deceived. మోసపోయినాడు. Isaac gives to Jacob the future defining blessing of God. కాబట్టి ఇస్సాకు భవిష్యత్తులో దేవుని యొక్క ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా తన కుమారుడు యాకోబుకి ఇచ్చినాడు. So this scam concocted by Rebekah and Jacob to steal Esau's blessings from Isaac is successful. కాబట్టి ఇక్కడ రెబెకా యాకోబులు ఇస్సాకు దగ్గర నుండి ఏశావుకు రావాల్సినటువంటి దీవెనలు కొట్టేసే విషయంలో సఫలమైపోయారు. That is what we read in verses 6 to 10. ఇది 6 నుండి 10 వచనాల్లో మనం చదువుతాం. Isaac completes his blessing of Jacob with this verse. కాబట్టి ఇస్సాకు యాకోబుకి ఆ దీవెనలన్నీ పూర్తిగా ఈ వచనంలో ఆయన పూర్తి చేస్తున్నాడు. And the blessing intended for Esau began in previous verse. ఏశావు కొరకైనటువంటి ఆశీర్వాదాలు అంతకు ముందు వచనాల్లో మనం చూడొచ్చు. So with prayer and prediction of God's gifts of material wealth. ప్రార్థన, దేవుని యొక్క వరములు, దేవుడు వస్తు రూపమైనటువంటి ఆశీర్వాదాలన్నీ రాయబడ్డాయి. So the verse refers to political power. కాబట్టి ఈ వచనము మరి రాజకీయ సంబంధమైనటువంటి అధికారాన్ని And the సూచిస్తుంది. influence over other peoples and nations. ఇతరుల పైన, ఇతర జనాంగముల పైనటువంటి దాని ప్రభావమును, But also over brothers who would bow to the receiver of these words. అయితే ఈ మాటల్ని పొందేటువంటి ఆ సహోదరులను కూడా సూచిస్తాం. The brothers are going to bow down before the person who is receiving these words. కాబట్టి ఈ మాటలు పొందినటువంటి ఆ సహోదరులు వచ్చి ఈయనకు సాగిలపడేది కూడా. This brother has received these words. ఈ మాటల్ని తీసుకున్నటువంటి ఈ సహోదరుడు He is being blessed. ఆయన ఆశీర్వదించబడ్డాడు. So all the brothers are going to come and bow before him. కాబట్టి ఆ సహోదరులు అందరూ వచ్చి ఈయనకు సాగిలపడతారు. So Isaac believes the irrevocable blessing which he is praying of being spoken to
Esau. కాబట్టి ఇస్సాకు ఈ ఏశావుతో చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా ఇక్కడ మరి యాకోబుతో పలికినాడు ఆయన. So Isaac believes ఇస్సాకు నమ్మిది ఏంటిదంటే the blessing which he is praying is being to Esau, he thought. ఏ ఆశీర్వాదాల కొరకు ఆయన ఏదో ప్రార్థన చేస్తున్నాడో ఏశావుగా ఇస్తున్నానని అనుకున్నాడు ఆయన. Instead, దానికి బదులుగా it will be the younger twin Jacob and his offspring who is become the Lord over all. అది చిన్నవాడైనటువంటి యాకోబునికి ఇచ్చాడు, ఆయన అందరిపైనటువంటి ప్రభు అవుతున్నాడు. So this is just as God's oracle to Rebecca predicted for her twin sons. This is already God told in advance ఇది ఎట్లా ఉంది? దేవుడు ముందుగానే రెబెకాతో ఈ సంగతి గురించి చెప్పినటువంటి మాట before the delivery. మరి ప్రసవం In కాకముందు Genesis 25:23, అది కాండం 25-23 God told in advance. దేవుడు ముందుగానే చెప్పినాడు. So finally, చివరిగా Isaac concludes his prayer of blessing with one of God's earliest promises to Abraham, now passed on to Jacob. ఇస్సాకు ఈ ఆశీర్వాదం గురించినటువంటి ఈ ప్రార్థనని తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో దేవుడు చేసిన ఆ మాటలతో ముగిస్తున్నాడు. Now he is passing on to ఇప్పుడు Jacob. వాటిని యాకోబునకు అందిస్తున్నాడు. So those who blessed or cursed Jacob and his offspring would receive the same in return. కాబట్టి ఎవరైతే యాకోబును గాని తన సంతతిని వారు శపిస్తారో దూషిస్తారో తిరిగి వాళ్ళు కూడా శపించబడతారు. And if they bless, they will be blessed. వాళ్ళకి వాళ్ళు దీవిస్తే దీవించబడతారు. As the following passage will show, ఆ తర్వాత భాగం మనకు చూపిస్తున్నట్లు however, this fraud did not come without price. You see, Jacob has to pay a price for this fraud. ఏదేమైనా యాకోబు చేసిన ఈ తప్పిదానికి క్రయము చెల్లించవలసి వచ్చింది. Because Esau's race became murderous. ఎందుకంటే మరి ఏశావు He has taken a vow to murder Jacob. ఏశావు యాకోబుని చంపాలన్నటువంటి ఒట్టు పెట్టుకున్నాడు And కాబట్టి Jacob has to flee from his family. యాకోబు తన కుటుంబాన్ని విడిచి పారిపోయేట్టు And he has never seen his mother ఇక again. మరలా ఎప్పుడు తల్లిని చూడలేదు. If we see in a bit detail, ఇంకా కొంచెం వివరానికి మనం వెళ్తే Isaac thought he was about to die ఇస్సాకు ఏమనుకున్నాడు, ఇంకా నేను చనిపోతానని. and decided it was the time to put his house in order. కాబట్టి తన ఇంటిని ఒక క్రమంలో పెట్టాలనుకున్నాడు. So by declaring his last will and testament, అరే తన చివరి కోరికని ఆ వీలునామాని చెప్తూ from the time of his birth, తన పుట్టినది మొదలుకొని Isaac had always favored Esau. ఇస్సాకు ఎప్పుడు ఏశావునే ఇష్టపడేవాడు. His older son. పెద్ద కుమారుడు. More than Jacob, he loved Esau. యాకోబు కన్నా ఎక్కువగా ఏశావును ప్రేమించాడు. Esau was manly individual who had exceptional hunting skills. ఏశావు మాటకు వస్తే ఆయన పౌరుషం కలిగినటువంటి వేటగాడుగా ఉండినాడు. And often he prepared the most delicious dishes with the wild game he caught and killed. తరచుగా ఆయన ఒక అడవి జంతువులను వేటాడి దాన్ని వంట చేసి తండ్రికి ఇచ్చేవాడు. And yes, Isaac favored Esau over Jacob and determined to give him his blessing. ఇక్కడ ఇస్సాకు ఏశావుని ఎంతో ప్రేమించాడు, దీవెనలన్నీ కూడా ఏశావుకి ఇవ్వాలనుకున్నాడు. However, ఏదేమైనా rather than making a family affair, Isaac quietly instructed his favorite son to go and catch some animal. ఇక్కడ చూడండి, ఈ కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఈయన ఇస్సాకు ఏం చేసినాడు, తనకి ఇష్టమైన కుమారుడైన ఏశావుని నువ్వు పోయి వేటాడి మాంసం తెమ్మన్నాడు. And to prepare a plate of his delicious homemade venison. ఇంకా ఆయన తనకి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి ఆ భోజనాన్ని సిద్ధపరచు. And after that I will bless you. ఆ తర్వాత నేను నిన్ను దీవిస్తానన్నాడు. However, Rebecca overheard the conversation ఏదేమైనా రెబెకా వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినేసి and set about conspiring with her younger son ఇప్పుడు చిన్న కుమారునితో కలిసి ఒక కుట్ర పని to deceive Isaac into giving his blessing to Jacob instead of Esau. ఇస్సాకుని ఎట్లైనా మోసం చేసి ఏశావుకి రావాల్సిన దీవెనలన్నీ కూడా యాకోబుకి రావాలనేటువంటి ఒక మోసం కుట్ర పన్నారు. Esau was a man who proudly boasted of his self-reliance and independence from God. ఏశావు ఎప్పుడు కూడా తాను తన స్వతహాగా తనకున్నటువంటి స్వశక్తి పైన ఆధారపడేటట్లుగా ఆయన కనిపించుకున్నాడు. The way he lived we can understand. తను జీవించిన విధానము మనకు అర్థమవుతుంది. The choices he made are independent of God. తాను చేసుకున్న ఎంపికలు ఇవన్నీ కూడా దేవుడు కాక స్వతహాగా చేసుకున్నాడు. He married the pagan wives. ఆమె అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. He had already shown utter contempt for his birthright as the firstborn. He has not given that much importance. చూడండి, ఆ జ్యేష్ఠత్వపు హక్కుకి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన. He sold it to Jacob. అది యాకోబుకు అమ్మివేసినాడు. He has neglected the God-given right. మరి దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ హక్కుని నిర్లక్ష్య It పెట్టినాడు. is only for just a bowl of stew. ఇది ఒక పూట కూటి కొరకు చేసినాడు ఇది. And in the book of Hebrews we read that Esau despised his birthright. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాము, ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును నిరాకరించాడు. So he never depended on God for his day-to-day living. కాబట్టి అనుదిన జీవితంలో తన జీవిత విధానం బ్రతకడానికి దేవునిపై ఆధారపడలే. No doubt.
ఏ సందేహం లేదు. Isaac remembered the prophecy given to Rebekah during her difficult pregnancy. ఇస్సాకు రెబెకా తను ప్రసవిస్తున్నటువంటి సమయంలో కష్టమైనటువంటి పరిస్థితిలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆయన జ్ఞాపకం ఉంది. That Jacob, the younger twin, మరి he will be chosen by God to be preeminent in the family. ఈ కవలలో చిన్నవాడైనటువంటి యాకోబు ఈ కుటుంబంలో జ్యేష్ఠుడిగా పరిగణించబడతాడన్న సంగతి ఇస్సాకును జ్ఞాపకం ఉంది. It was through Jacob, not Esau, that the promised seed of Abraham was to be born. ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేయబడినటువంటి సంతతి అనేది ఏశావు ద్వారా కాదు, యాకోబు ద్వారా రావాల్సింది. It was Jacob, not Esau, who was to take the family reins of responsibility from his father. కాబట్టి తండ్రి వద్ద నుండి కుటుంబపరమైన బాధ్యతలు తీసుకోవాల్సింది ఏశావు కాదు, యాకోబు తీసుకోవాల్సింది. But Isaac dismissed God's command and chose to bless the son of his own choice. అయితే ఏశావు దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞని తిరస్కరించి తనకిష్టమైనటువంటి తన కుమారుడైన ఏశావుకి ఇవ్వాలనుకున్నాడు. Instead of obeying to the Lord. అంటే దేవునికి విధేయత చూపేదాని బదులుగా. And so, dressed in Esau's clothes and having disguised his appearance, Jacob lied to his father. ఏశావు లాంటి వస్త్రాలని వేసుకొని యాకోబు మారు వేషంలో వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకుని మోసం చేశాడు. And received the most beautiful blessing that was rightfully his. మరి ఎంతో అత్యంత సుందరమైనటువంటి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఒక హక్కుగా ఆయన పొందినాడు. So actually God planned for Jacob only. వాస్తవంగా అయితే దేవుడు యాకోబు కొరకే దాన్ని సంకల్పించాడు. What is the blessing? ఏమిటో ఆశీర్వాదం? Now may God give you of the dew of heaven and of the fatness of the earth. ఆకాశపు మంచును దేవుడు నీకు భూసారమును నీకు ఇచ్చునుగా. And an abundance of grain and new wine. కాబట్టి సమృద్ధిగా ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును. May people serve you. మరి ప్రజలు నీకు దాసులుగా ఉండు. Nations bow down to you. జనములు నీకు సాగిలపడుదురు. You are to be the master of your brothers. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండు. And your mother's sons bow down to you. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. Cursed be those who curse you. నిన్ను శపించువారు శపింపబడుదురు. And blessed be those who bless you. నిన్ను దీవించువారు దీవింపబడుదురు. Considering that he thought he was giving his son blessing to Esau, ఇది ఇస్సాకు తన కుమారుడైన ఏశావుకే ఈ దీవెనలు ఇస్తున్నాడు అనుకుంటూ, instead of the child God had chosen, he thought that God has chosen Jacob, but he thought that he is giving to Esau. ఇప్పుడు దేవుడు యాకోబుని ఎంపిక చేసుకున్నాడు, కానీ ఇస్సాకేమో ఏశావుకే ఇది ఇస్తున్నాడు. So that shows Isaac is giving to Esau. ఇది ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? ఇస్సాకు ఏశావునకు ఇస్తున్నాడు. So actually God chose Jacob. వాస్తవంగా దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. Isaac knows it. ఇది ఇస్సాకుకు తెలుసు. But that shows the spiritual declension in the life of Isaac. కానీ ఇక్కడ ఇస్సాకు జీవితంలో ఆత్మీయంగా ఆయన దిగజారిపోతున్న స్థితిని జ్ఞాపకం చేస్తాడు. He thought that he is outsmarting the Lord. ఈయన ఏమనుకున్నాడు? ఆ దేవుని కన్నా ఆయన చాలా తెలివైన వాడుగా ప్రవర్తించాడు. Isaac thought that his secret pact with Esau was outsmarting the Lord. ఈయన ఏమనుకున్నాడు? రహస్యంగా ఏశావుతో ఆయన చెప్పిన మాటలు బట్టి దేవుడి కన్నా తెలివైన వాడుగా ఆయన ప్రవర్తించాడు. So ultimately blessing Jacob, not Esau, the spiritual head of the family. చివరికి మరి ఏశావుని కాక యాకోబుని ఆశీర్వదించడం ఆ కుటుంబంలో ఒక పెద్ద. So Jacob became the spiritual head. యాకోబు ఇప్పుడు ఆత్మీయమైనటువంటి ఏలికగా అయినాడు. So to Jacob and not Esau was given the blessing that would pass from generation to generation. కాబట్టి ఇక్కడ ఏశావునకు కాకుండా తరతరం నుండి రావాల్సిన ఈ ఆశీర్వాదాలు యాకోబునకు వచ్చాయి. So the blessing Isaac pronounced, ఇస్సాకు ప్రకటించిన ఈ ఆశీర్వాదం it overflowed with fruitfulness and many blessings. ఇది ఎంతో ఫలభరితమైనగా అనేకమైనటువంటి దీవెనలతో కూడా పొంగి ప్రవహించింది. It was a benediction that had its roots in the unconditional promise the Lord gave to Abraham. దేవుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి బేషరతుతో కూడిన వాగ్దానంలో అది వేరుపారినట్లుగా ఉంది. And not only that, అంతేకాకుండా through whom all the families of earth were to be blessed. ఎవరి ద్వారానైతే భూలోకపు వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. Jacob himself will be blessed. యాకోబు దీవించబడతాడు. He passed on to his own sons and to their offspring many years later. అనేక సంవత్సరాల తర్వాత తన కుమారులు సంతతికి వాటిని అందించినాడు. So the blessing Jacob received from his father covered an abundance of food at harvest times and plentiful supply of drink. యాకోబు తన తండ్రి వద్ద నుండి పొందినటువంటి ఆ దీవెనలో విస్తారమైనటువంటి ధాన్యమును పానమును ద్రాక్షారసమునైంది. But in reality the blessing he gave to Jacob came from God. వాస్తవానికైతే ఈ ఆశీర్వాదం ఏదైతే యాకోబునకు వచ్చిందో అది దేవుని యొద్ద నుండి వచ్చింది. And confirmed the things that the Lord had promised to Abraham. దేవుడు అబ్రహామునకు చేసినటువంటి ఈ వాగ్దానంతో అది మరి నిర్ధారించబడింది. So from అబ్రహాము నుండి, and then first through Isaac, తర్వాత మొదటి ఇస్సాకు నుండి, then through Jacob. ఆ తర్వాత యాకోబు ద్వారా. Just as the prophecy given to his mother
తన తల్లితో చేయబడిన ప్రవచనం ప్రకారం Rebekah was pregnant. రిబ్కా గర్భం ధరించి What God said? దేవుడు ఏమని Two చెప్పాడు? nations are in your womb, నీ గర్భంలో 2 జనములున్నాయి, and 2 people will come from your body, and the older shall serve the younger. నీ గర్భం నుండి 2 వస్తారు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. As one reads on this story, కాబట్టి ఈ చరిత్రని చదువుతుండగా it is evident that Isaac was shocked to realize that he had blessed the wrong son. ఇస్సాకు తప్పు కుమారుని ఆయన ఆశీర్వదించాడని విభ్రాంతి నొందినాడు. But God's plans and purposes will never be thwarted by any man. మరైతే దేవుని యొక్క ప్రణాళిక సంకల్పమును మనుషుల ద్వారా అవేమి చెడగొట్టబడవు. Even angelic beings also cannot thwart. దేవదూతలు సహితం వాటిని చెరపలేరు. And Jacob was God's choice. యాకోబేమో దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు. God had chosen Jacob and was well able to bring about all that he has purposed for him. దేవుడు యాకోబుని ఎంపిక చేసుకున్నాడు. తాను చేయదలుచుకున్న ఉద్దేశాలన్నీ కూడా యాకోబు ద్వారా ఆయన జరిగించాడు. In his grace, the Lord used the subterfuge of Rebekah and the lies of Jacob to overturn Isaac's secretive plans. కాబట్టి దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారము ఏదైతే ఇస్సాకు తలంచినాడో అది రిబ్కా ద్వారా యాకోబు ద్వారా అది కాకుండా జరిగింది. And Isaac secretly thought to fulfill his own plans. ఇస్సాకేమో రహస్యంగానే తను అనుకున్నది నెరవేర్చాలనుకున్నాడు. But using Rebekah and Jacob, God fulfilled his perfect plan. దేవుడు రిబ్కాని యాకోబుని వాడుకొని తన పరిపూర్ణమైనటువంటి ఆ ప్రణాళికని నెరవేర్చుకున్నాడు. So without any human interference. ఏ మానవుని యొక్క జోక్యం లేకుండా. As we reflect on the foolish mistakes and selfish attitudes of this family made in their relationship with one another, ఈ కుటుంబంలో ఒకరితో ఒకరికి ఉన్న ఈ సంబంధాల్లో ఎంతో బుద్ధిహీనమైనటువంటి ఆ ఎంపికలు దీనికి సంబంధించి they disregard God's almighty's power and great wisdom. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క శక్తిని ఆయన జ్ఞానాన్ని వాళ్ళు గౌరవించలేదు. With all these things we can understand God is sovereign God, he can fulfill his plans. Yes, in any way he can. వీటన్నిటి బట్టి మనం అర్థం చేసుకోగలిగి సార్వభౌముడైనటువంటి దేవుడు తను సంకల్పించింది ఏ విధంగానైనా నెరవేరుస్తాడు. Anybody may oppose. ఎవరు దాన్ని వ్యతిరేకించినా ఎదిరించినా గానీ. We can also be grateful in his grace. He can even use the wrong actions and foolish choices to fulfill his plan. దేవుని కృపను బట్టి ఎవరు మరి తప్పుగా బుద్ధిహీనంగా ప్రవర్తించినా దేవుడు అనుకున్నటువంటిది తను సంకల్పించింది ఆయన నెరవేర్చగలడు. God wanted to send Jonah to Nineveh. దేవుడు యోనాని నినివేకు పంపాలనుకున్నాడు. And with all his plans he wanted to go to Tarshish. తాను అనుకున్న ప్రకారం తాను సంకల్పించిన ప్రకారం తర్షీషు But వెళ్ళాలనుకున్నాడు. we all know God even troubled the whole nature. కానీ మనకు తెలుసు కదా దేవుడు ఆ ప్రకృతిని అంతటిని కూడా ఆయన ఇబ్బంది పెట్టినాడు. Ultimately Jonah landed in Nineveh. చివరికి యోనా నినివేకే వచ్చాడు. So God's plans cannot be thwarted by any of our man's కాబట్టి conspiracies. దేవుని యొక్క ప్రణాళికలు మానవుని యొక్క ఎలాంటి కుట్రలైనా గానీ వాటి ద్వారా మనం చెడగొట్టలేం. May we be ready and willing to listen his voice and believe his word. ఆయన స్వరము విని ఆయన యొక్క మాటను నమ్మిక ఉంచడానికి మనం సిద్ధపడదాం. Willingly let us obey his will. ఇష్టపూర్వకంగా ఆయన చిత్తానికి లోబడదాం. His ways are higher than our ways. ఆయన మార్గములు మన మార్గం కన్నా Oh, ఉన్నతమైనవి. let us also say, thy will, not mine be done. మనం కూడా నీ చిత్తమే సిద్ధించును గాక నా చిత్తము కాదు అని మనం చెప్పగలవారు ఉండాలి. If you do like that, ఆ రీతిగా గాని చేస్తే whoever curses you, he will be cursed. Who will blesses you, he will be blessed. నిన్ను శపించిన వారు శపించబడతారు, నిన్ను దీవించేవారు దీవించబడతారు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, thou hast planned to bless Jacob. యాకోబుని ప్రభువును ఆశీర్వదించాలని Even సంకల్పించినావు. before their birth, thou hast told Rebekah. వాళ్ళు పుట్టక ముందే రిబ్కాతో కూడా చెప్పినావు. But, O Lord, the family life of Isaac, though outwardly it is so good, but that favoritism has played a wrong role. అయితే ఇస్సాకు కుటుంబ జీవితం బయటకు చూడడానికి ఎంతో చక్కగా అందమైనదిగా ఉన్న ప్రభా మరి తాను యొక్క నిర్ణయాలు సరిగా లేవు. Outside, O Lord, it is looking like one family, but inside there are parties. బయటికి చూస్తే ఒకే కుటుంబంగా ఉంది, కానీ లోపల ప్రభా అన్ని గుంపులుగా ఉన్నారు. Isaac loved Esau. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు, Rebekah loved Jacob. రిబ్కా యాకోబుని ప్రేమించింది. Isaac wanted to outsmart God. ఇస్సాకు అయితే దేవుని కన్నా తెలివైన వాడుగా ప్రవర్తించాడు. What about and Rebekah?
రిబ్కా మాటకు వస్తే They also used carnal ways, conspired. వారు కూడా ప్రభు శరీర సంబంధమైనటువంటి విధానాలు, కుట్రలు ఇవన్నీ కూడా ఉపయోగించినారు. But whatever it may be, at the end of the day, thy will was done. ఏదేమైనా ప్రభు చివరికి నీ చిత్తమే నెరవేర్చబడింది. O Lord, help us also, O Lord, to be in the center of thy will. దేవా మేము కూడా మీ చిత్తం యొక్క కేంద్రంలో ఉండునట్లుగా చేయండి. So instead of doing that conspiracy, this conspiracy, help us to tell boldly, Lord, thy will be done, not our will. ప్రభు ఆ రకమైన కుట్రలు, ఈ కుట్రలు పన్నేదానికి బదులుగా నీ చిత్తమే మా జీవితం నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేయదుము గాక. When we do thy will, ప్రభు మేము మీ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు people who curse us, they will be cursed, and who will bless us, they will be blessed. మమ్మల్ని శపించిన వారు శపించబడతారు, దీవించిన వారు Oh, దీవించబడతారు. this is a wonderful promise. అద్భుతమైన వాగ్దానం. Help us to be in thy will. దేవా మీ చిత్తంలో ఉండటకు సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.